వందే మాతరం. మీతో రెండు విషయాలు షేర్ చేసుకోవాలి. ఫస్ట్ది, ఈ మధ్యన కలకట్టాలో కొంతమంది ఒక డాక్టర్ని హత్య చేశారు, రేప్ చేసి. ఇది చాలా దారుణమైన సంఘటన. తల్లిదండ్రులను, గురువులను, అలా వైద్యుల్ని మన సమాజం ఒక దేవుళ్ళుగా చూస్తుంది. మన సంస్కృతి అటువంటి గొప్ప సంస్కృతి ఉన్నది మనకి. సో ఈ క్రైమ్ చేస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ క్రైమ్లో ఒక భాగమే. కాబట్టి ఏంటి అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఈ విధమైన క్రైమ్స్ జరుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల్ని కనేసి వదిలేయడమే కాకుండా వాళ్ళకి మంచి సంస్కారాలు ఉండే విధంగా ఉంటేనే వాళ్ళని పిల్లల్ని కనాలి. లేకపోతే ఇలాంటి క్రైమ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. దీనికి ఒకటే పరిష్కారం, ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో వాళ్ళ క్రైమ్ యొక్క చేసే పర్సన్స్ యొక్క తల్లిదండ్రులను కూడా పనిష్ చెయ్యాలి. అలా చేస్తే రెండు జరుగుతాయి. ఒకటి, పిల్లలనన్నా కంటం మానేస్తారు, లేదంటే పిల్లల్ని కనిటే వాళ్ళని బాగా పెంచుతారు అన్న వాళ్ళకి ఒక రకమైన ఐడియా అనేది కలుగుతుందన్నమాట. సో నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటి అంటే, క్రైమ్ చేస్తున్న వ్యక్తుల యొక్క తల్లిదండ్రులు కూడా ఇందులో భాగమే. మన భారతదేశంలో ఉన్నాము, ఇతర దేశాలలో లేము. మాతృదేవోభవ అని చెప్పే సంస్కృతి ఉన్న దేశంలో పుట్టాము. సో ఇది ఫస్ట్ విషయం. ఇంకా సెకండ్ విషయం ఏంటంటే, యువతరం చాలా చెడిపోతుంది. ఈ టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ షో ప్రోగ్రామ్స్లో రియల్ కపుల్స్ని పిలిచి వాళ్ళకి ఎక్సెస్గా వాళ్ళకి రొమాన్స్ అనేది జరిగేలాగా చూస్తున్నాయి ఎంటర్టైన్మెంట్ షో ప్రోగ్రామ్స్. అలాగే డబుల్ మీనింగ్ డైలాగ్స్, డైరెక్ట్ మీనింగ్ ఉన్న డైలాగ్స్ గట ఈ సోషల్ మీడియాలో వచ్చే విధంగా ప్రోగ్రామ్స్, మూవీస్ ఉంటున్నాయి. వీటిని ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ అనేది, మంత్రులు, అలాగే సీఎం గారు దీని గురించి ఆలోచించి వాటిని తగ్గించే విధంగా, అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో జరిగే అసభ్యంగా ఉండే మాటలు కానీ చేతలు కానీ వాటిని లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి పిల్లలకి చాలా పాఠాలు ఉన్నాయి, కానీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పాఠం అనేది లేకపోవడం అనేది, పిల్లలకు తెలియకపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన యొక్క పుట్టినరోజున టీచర్స్ డే చేస్తున్నారు. అదేవిధంగా అన్ని పాఠాలతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితం, వారి సందేశాన్ని ఒక పాఠంగా విద్యార్థులకు అందే విధంగా యాడ్ చేయాలని నేను సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాను. ఈ విషయం అందరికీ స్ప్రెడ్ అయ్యే విధంగా మీరు